నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ మీ అన్నలకు కానీ నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం, నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం, నేను వస్తా ఆడే టైంకి. నీలో ఉన్న నిశుద్ధత కానీ అప్పుడు చూద్దాం. ఊరికే మాట్లాడడం కాదు, ఏదంటే అదే మాట్లాడడం కాదు. అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానళ్ళు ఉన్నాయి ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని, అబద్ధాలు కూడా నిజం చేద్దాం అని చెప్పి ఎవలో ఉన్నావు. కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమాని కోసం పోరాడిన పాపాన్ని పోలే. నాకు తెలిసి నువ్వు 12,000 రూపాయల అద్దె కొంపు నుంచి ఇవాళ ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు. చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ నగిరిలో కానీ ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు. అది నీ ఇవాళ పరిస్థితి. జనాలకు కూడా తెలుసు, ఇసిగిపోయారు నీతో. నువ్వు చేసే చేష్టలు కానీ హావభావాలు కానీ ఎక్కిలి చేష్టలు, అంటే ఒక ఆడ మనిషి ఎలా ఉండకూడదని దానికి ప్రతిబింబం నువ్వు అసలుకి.